ఇంకో ప్రాజెక్ట్కి ఒక 1 year టైం ఉందో లేకపోతే 6 months టైం ఉంది. ఒక 6 monthsలో మళ్ళీ టీవీకి వెళ్దామని ఆలోచన ఉంటుందా? పెద్ద హిట్ అయిపోయింది, మనం ఎందుకు మళ్ళీ టీవీకి? అంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఐఎమ్ నాట్ ది డిసైడర్ అండి. ఇప్పుడు టీవీ షో ఒకటి నడవచ్చు, దాని తర్వాత వాళ్ళు ఇంకో షో పిలవకపోతే ఎంప్లాయ్మెంట్ ఎలా? నా దగ్గర మనుషులు ఉన్నారు, నెట్వర్క్ ఉంది, నేను ఇప్పుడు అర్జెంట్గా సినిమా చేయాలి, మనం ఇప్పుడు హీరో. కొంచెం టచ్లో అని చెప్తా. తర్వాత 30 రోజుల ప్రేమించడం సినిమా చేశారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది, దానికి యాక్సిడెంట్ కారణం అన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ అసలు ఎందుకు అని చెప్దాం అనుకోలేదు ఎప్పుడు నేను. అది మీరు మొదటి రోజు వచ్చారు, ఇది ఈవెంట్ మేనేజర్గా స్టార్ట్ అయినాను. ఈ స్టార్డమ్ని ఎలా ఫీల్ అవుతున్నారు? సో నా ఏజ్ గ్రూప్లో అబ్బాయిగా నేను ఒక్కడనే వచ్చాను. అందరు నాకు వచ్చే కూడా లేడీస్ షోస్ అన్నీ ఇంకా ఎవ్రీ గేమ్స్ అన్నీ వచ్చాయి. ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఒక వార్త కానీ గాసిప్ కానీ ఏదైనా హట్ చేస్తే దాన్ని ఎలా తీసుకుంటారు? హట్ చేసిన సందర్భాలు హట్ అయిన న్యూస్లు ఉన్నాయా? డెఫినెట్లీ ఉంటాయి. మన గురించి తెలియని వ్యక్తులు, అసలు ఎప్పుడు మనల్ని మంచి కలవని కూడా కలవని వ్యక్తులు, చూసి కూడా ఉండరు. అలాంటి వ్యక్తులు అంటే నేను ఏమైనా వాళ్ళ కష్టం తీసుకొచ్చానా? ఎందుకు నన్ను అంటే నేను ఎప్పుడైనా వాళ్ళని బాధ పెట్టానా? మహా అయితే ఏం చేస్తుంటాను, పెళ్ళిపోయిన ఎక్స్పెక్ట్ చేసింది, బ్రేకప్ అయిపోయింది, టెన్షన్ ఫ్రీ, మనకి ఏ టెన్షన్స్ లేవు, ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడదాం మనం అని. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, పవన్ కళ్యాణ్ గారు టైటిల్ పెట్టుకున్నారు. ఆలోచించారా పెట్టే ముందు? త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆలోచన ఉంది. ఓకే, బట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ లేదు. అన్ని మెసేజ్లో ఆట పట్టించారు ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు. ఎన్టీఆర్ గారితో 2 సినిమాలు చేసినట్టున్నారు. ఒక సినిమా తమై వస్తావే. ఎన్నిసార్లు కలిసిన అంటే మోస్ట్ స్పెషల్ మూమెంట్ నేను అదే అంటాను. పుష్పలు అంటే ఒక మాస్ క్యారెక్టర్ చేయడం చాలా ఈజీగా. అసలు మహేష్ గారు సినిమాలు చేయకుండా షోతోనే బాండింగ్, ఒక షోతోనే అంత బాండింగ్ ఏంటి? మీ పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆయన ఆఫ్ స్క్రీన్ చూడాలి, ఎటకారం అద్దరిపోద్ది అసలు. బట్ ఏంటి అంటే ఆ కనెక్షన్ ఏంటంటే తెలుగు ప్రశ్నలు. నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రదీప్ మాచిరాజు గారు ఉన్నారు. పరిచయం అవసరం లేని పేరు అనమాట ఇది. సినిమాతో ముందుకు రాబోతున్నారు. 11th రిలీజు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ప్రదీప్ గారితో మాట్లాడదాం. అండ్ నమస్తే. నమస్తే. ఏంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయితో ఏం పని, ఏం చూపించబోతున్నారు? కాదు, నాకు ఇంకోటి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వాళ్ళు బయటికి వెళ్తారు, లవ్ చేసుకుంటారు, ఊరికి వస్తారు, అక్కడ ఒక తడికలు ఉంటాయి, మళ్ళీ ఇక్కడ తడికలు కనపడుతున్నాయి. ఏంటి ఆ సినిమాకి ఈ సినిమాకి? అలా ఏం లేదండి. దట్స్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఇది అంటే ఆ ఊరు కండిషన్స్, ఆ ఊరు అక్కడెక్కడో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి ఇక్కడ అబ్బాయి వెళ్తే, ఓకే, ఈ పట్నం నుంచి ప్రాజెక్ట్ వర్క్ మీద ఒక ఇంజనీర్, అమ్మాయికి అంతే అంతే అండి. నేను ఆ ఊరు వెళ్ళిన తర్వాతే పరిచయం. ఆ ఊరికి రాజకుమారి. ఓకే, సో అందుకే రాజా అని పిలుస్తారు అనమాట. సో ఆ ఊరు వెళ్ళాక నా పరిస్థితులు ఏమయ్యాయి, నేను ఏమైపోయాను, వాళ్ళు పెట్టిన ఇబ్బందులు ఏంటి, వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటి, నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి వాళ్ళ ఊర్లో. సో ఆ రూల్స్ అన్నిటినీ ఫాలో అయ్యానా లేదా, ఒకవేళ ఫాలో అవ్వకపోతే నా పరిస్థితి ఏమైంది అనేది ఈ సినిమా. ఓకే, మీ ట్రైలర్ చూసిన తర్వాత డౌట్లు చాలా మందికి వస్తున్నాయి. ఇది మేస్త్రి పని చేయడానికి ఇంజనీరింగ్ చదువుకోవాలా, ఇట్లాంటి? ఆ ఊర్లో సివిల్ ఇంజనీర్ రా నేను, ప్రాజెక్ట్ వర్క్ అయితే ఏంటి, మేము మేస్త్రి అనే పిలుస్తాం అన్నాడు. అలా కాదురా, నేను సివిల్ ఇంజనీర్ రా మేస్త్రి అని. సో అందుకని ట్రైలర్లో ఆ డైలాగ్ కూడా వచ్చింది. మన భారతదేశంలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు డాక్టర్ తప్ప అన్నీ చేసేస్తారు. కొంచెం టచ్లో అని చెప్తా. తర్వాత 30 రోజుల ప్రేమించడం సినిమా చేశారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది, దానికి యాక్సిడెంట్ కారణం అన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ అసలు ఎందుకు, మీకు అంత పెద్ద యాక్సిడెంట్ ఏం జరిగింది అనేది నేను చెప్దాం అనుకోలేదు ఎప్పుడు నేను. అది ద గ్యాప్ వాజ్ బిగ్. అంటే అన్నీ ఒకేసారి రావడం వల్ల ఐ హ్యాడ్ ఏ లెగ్ ఇంజరీ. కొంచెం చిన్న హైట్ నుంచి పడ్డాను నేను జంప్లో. సో పడినప్పుడు ఐ హ్యాడ్ మై బోత్ ద లెగ్స్ జాయింట్స్ బ్లడ్ క్లాట్ అయింది. ఓకే, మీరు పడ్డారా పైన? యాక్సిడెంట్ కాదు అంటే ఇట్స్ యాక్సిడెంటల్లీ. నేను ఐ వాజ్ నాట్ అలర్ట్, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ దానికి. సో నాకు లెగ్ ప్రాబ్లం వచ్చి ఒక 2-3 months ఐ హ్యాడ్ టు ప్రాబ్లం అయింది. దెన్ సర్జరీకి వెళ్ళాము, రెస్ట్ తీసుకున్నాము. ఇట్ డింట్ వర్క్అవుట్.
సో మళ్ళీ ఇంకోసారి సర్జరీకి వెళ్ళడం జరిగింది. సో 6 months అట్లా ఐ హ్యాడ్ టు మళ్ళీ స్టార్ట్ నుంచి వాక్ అవన్నీ చేసి కొంచెం అంటే ఇంత ఇలా అదే టైంలో నేను ఈ కథ వినడం ఇవన్నీ జరగడం జరుగుతుంది. అప్పుడు విన్న కథ ఇది ముందే అది ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాతే లైన్ మాట్లాడుకున్నాము. దెన్ స్టోరీ మేకింగ్, దెన్ స్క్రిప్ట్ వర్క్, డైలాగ్ వర్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ అవన్నీ దాటుకుని నా ట్రీట్మెంట్ అన్నీ అవగొట్టుకుని వెన్ ఐఎమ్ కంఫర్టబుల్లీ మళ్ళీ ఫిట్నెస్లోకి వచ్చి రీగెయిన్ మై ఫిట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అప్పటివరకు కొంచెం కుంటుతో ఉండేది, లెగ్ సపోర్ట్ ఉండేది కాదు. సో సినిమా కోసం దెన్ ఐ టుక్ టైం అండ్ ఫిట్నెస్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ పాత ప్రతి మళ్ళీ 100%కి రావడానికి టైం పట్టింది. మీ సినిమాకి ముందు కూడా కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి కదా, జిమ్లో వర్కౌట్లు చేస్తున్న ఫొటోస్, వర్కౌట్లు ఫోటోలు బాగున్నాయి రీసెంట్ టైమ్స్లో. కొంచెం ఐ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్, ఇంకా లేదు ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్. ఎన్ని గంటలు గడుపుతారు జిమ్లో? అలా ఏం లేదండి, 45 minutes ఎవ్రీడే. అంతే సరిపోతుంది. అంటే ఎవ్రీడే ఇఫ్ యూఆర్ డూయింగ్ 45 minutes to 1 hour నాకు కుదిరింది. ఓకే, మార్నింగ్స్. ఓకే, డైట్ అనేది కూడా పెద్ద టాస్క్ అయిపోయింది కదా, ఎలా ఉండగలుగుతున్నారు? కట్టేసుకొని ఎలా ఉండగలుగుతున్నారు? అంటే బేసిక్గా నేను హోమ్ ఫుడ్ అండి. నేను ఇంట్లో ఫుడ్ ఎక్కువ తింటా, నాకు చాలా ఇష్టం. ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఉంటుంది. వైట్ రైస్, ఇది అది నూనె, మనకి ఆలుగడ్డ వేపుడు, బెండకాయ వేపుడు, టమాటో పప్పు, ఇవే నా ఫేవరెట్స్. అంటే స్టార్టింగ్లో ఏంటిది ఇలా ఉన్నాయేంటి అన్ని ఆకులు కూరలు అని అనుకునేవాడిని. బట్ యాజ్ యూ అండర్స్టాండ్, యాజ్ యూ ఈట్, మీకు అది కూడా టేస్ట్ నచ్చుతుంది, దాన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కట్టేసుకుని తినే అంత డైట్ ఏం లేదండి. ఏం తిన్నా లిమిటెడ్గా తినాలి, లేకపోతే ఏం తిన్నా గుడ్ ఫుడ్ తినాలి అనేది నేర్చుకున్నా అంతే. ఓకే, టీవీలో వచ్చిన తర్వాత, ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత, మామూలు సెలబ్రిటీ హోదా కాదు ఇది. ఎందుకంటే టీవీలో మెయిల్ యాంకర్స్లో చెప్పుకుంటే దరిదాపుల్లో ఎవరు, అంటే అఫ్కోర్స్ మిగతా వాళ్ళని తక్కువ అని కాదు, దరిదాపుల్లో ఎవరు కనపడరు. ప్రదీపు, సుధీరు, రవి, ముగ్గురు పేర్లు ఎక్కువ కనపడుతుంటాయి. అందులో మెయిన్ మీరు. ఇంత స్టార్డమ్ వచ్చిన తర్వాత మీరు మీ లైఫ్లో అచీవ్మెంట్గా ఫీల్ అయ్యారా, లేకపోతే మీరు మొదటి రోజు వచ్చారు ఇది ఈవెంట్ మేనేజర్గా స్టార్ట్ అయ్యానని, ఈ స్టార్డమ్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇట్స్ అ శాలరీ అనుకుందాం. ఫర్ సపోజ్ అప్రిషియేషన్ని శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాను అనుకోండి ఫస్ట్ నుంచి. సో అలా అనట్లేదు నేను. ఎంత తీసుకున్నారు ఎర్నింగ్? 2,000. సో నేను అంటున్నా ఎట్లా అంటే యాజ్ ది అప్రిషియేషన్ ఇంక్రీజ్, చప్పట్లు కొట్టేవాళ్ళు, అభిమానించే వాళ్ళు పెరుగుతుంటే అది నాకు శాలరీ. ఇంతమంది పెరిగారు అంటే ఇంత పెరిగింది అంటే అంత వర్క్ చేస్తున్నాము. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంతమంది చూడడం మొదలారు. సో మై సక్సెస్ అని చెప్పను కానీ సార్, వాట్ ఎవర్ స్టెప్స్ నేను తీసుకుంటున్నానో, ఏదైతే అడుగులు వేస్తున్నానో, ఓకే వీఆర్ డూయింగ్ గుడ్ అంటే ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి, బికాజ్ మీరు ఇందాక అన్నట్టు ఎక్కువ మంది లేరు. దెర్ ఇస్ నో రిఫరెన్స్, దెర్ ఇస్ నో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఆర్ ఇలా అని ఎక్కడా లేదు. లెజెండ్స్ అప్పటికి సుమ గారు, ఝాన్సీ గారు, ఉదయ్ భాను గారు, శిల్పా చక్రవర్తి గారు, అందరూ దే ఆర్ వెల్ సెటిల్డ్ ఇన్ దట్ ఇండస్ట్రీ అండ్ దే ఆర్ రూలింగ్. ఒక హై బార్ స్టాండర్డ్ సెట్ చేశారు. సో నా ఏజ్ గ్రూప్లో అబ్బాయిగా నేను ఒక్కడనే వచ్చాను. అందరు నాకు వచ్చే కూడా లేడీస్ షోస్ అన్నీ ఇంకా ఎవ్రీ గేమ్స్ అన్నీ వచ్చాయి. సో ఎప్పుడైతే అది వచ్చిందో నెక్స్ట్ వాళ్ళందరికీ హోప్ వచ్చింది, ఓకే ఇంకో అబ్బాయిని ఎతకాలైతే మనం, ఈ అబ్బాయి అన్నీ ఉతకలేము, సో సో ఇంకా ఇలాంటిది. సో దట్స్ హౌ ఇప్పుడు రవి కానీ సుధీర్ కానీ అందరూ వచ్చినప్పుడు అలా అంటారు, భయ్యా సూపర్ రా నువ్వు వచ్చేసావు, వెంటనే వెనకాల మొత్తం అందరం వచ్చేసాం. ఇట్ ఈస్ ఎ నైస్ వైబ్ అది. సో ఐ కంపేర్ దీస్ ఆల్ థింగ్స్ ఏంటి అంటే వీఆర్ లక్కీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఆపర్చునిటీస్. అండ్ అవి వచ్చినప్పుడు మంచి మంచి షోలు పడ్డాయి అండ్ అది కరెక్ట్ టైంలో పడ్డాయి అండ్ అవి ఆడియన్స్ కూడా కరెక్ట్ మూడ్లో ఉన్నారు అప్పుడు. సో ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్. సో నైస్, హ్యాపీ. మనం సెలబ్రిటీ అయిపోయాం, సెలబ్రిటీ హోదా వచ్చింది, మన చుట్టూ కొన్ని వార్తలు ఉంటాయి. ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఒక వార్త కానీ గాసిప్ కానీ ఏదైనా హట్ చేస్తే దాన్ని ఎలా తీసుకుంటారు? హట్ చేసిన సందర్భాలు, హట్ అయిన న్యూస్లు ఉన్నాయా మీ? ఉంటాయండి, డెఫినెట్లీ ఉంటాయి. మనం అది కానప్పుడు, మనం అలా లేనప్పుడు, మన గురించి తెలియని వ్యక్తులు, అసలు ఎప్పుడూ మనల్ని మంచి కలవని కూడా కలవని వ్యక్తులు, చూసి కూడా ఉండరు, అలాంటి వ్యక్తులు మన గురించి రాస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ నేను నా దాకా నేను చూడను. ఐ మీన్ అంటే
అసలు చూడను అంటే కాదు కానీ మనకు కనిపిస్తే తెలుస్తూ ఉంటాయి చెప్తారు కదా నీ గురించి ఇలా రాశారని. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం కంగారు పడ్డాము, వాళ్ళు భయపడ్డం, బాధపడ్డం. వాళ్ళకి ఫోన్లు వచ్చి ఏంటండి మీ అబ్బాయి ఇలా అయిందంట కదా, అలా అయిందంట కదా, ఇదే. మా అమ్మ కంగారు పడి ఏమైందిరా, ఏంటి ఇక్కడే ఉన్నావు కదా, పొద్దు నుంచి ఇక్కడ తిరుగుతున్నావు కదా, ఏమైంది? లేదులేమ్మా అంటే వాళ్ళకి కూడా కొత్త కదా ఇవన్నీ. అవన్నీ ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ఆ వీడియో చేస్తున్న వాళ్ళకి వ్యూసో క్లిక్ బైటో ఇట్ ఈస్ ఇది ఉంది, యాక్సెప్ట్ అయ్యింది. మరి ఎందుకు అవన్నీ అలా వస్తాయి? చూసేవాళ్ళు ఉన్నప్పుడు రావాలి కదా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏదైనా క్రియేట్ చేయడానికి. ఆ కాంపిటీషన్లో ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడం కోసం యాడెడ్గా దానికి మసాలా ఉంటుంది అంతే. బట్ డెఫినెట్లీ కొన్ని బాధ అనిపిస్తాయి సార్. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్ దట్ ఓపెన్ ఫారంలో వర్క్ చేస్తున్నాం మనం, గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. డీప్ డౌన్ పర్సనల్గా వెళ్ళకుండా ఫ్యామిలీ మీద వెళ్ళకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తూ ఉంటాయి నాకు అప్పుడప్పుడు. ఇంట్లో వాళ్ళకి ఇలా అయింది, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, ఇలాంటివి. ఓకే, అట్లా అదే కొంత మిమ్మల్ని కూడా హట్ చేశారు అంటే నేను ఏమైనా వాళ్ళ కష్టం తీసుకొచ్చానా, ఎందుకు నన్ను అంటే నేను ఎప్పుడైనా వాళ్ళని బాధ పెట్టానా? మహా అయితే ఏం చేస్తుంటాను, ఓ నచ్చని షో చేస్తుంటాను, లేకపోతే నచ్చని షో వేసేగా నేను చేసేది. అంత క్రైమ్ ఏం చేశాను నేను వాళ్ళని బాధ పెట్టేది అని అనిపించి బాధపడేది. నేనేం తప్పు వాళ్ళని ఏం అనలేదు కదా ఎప్పుడు అని. బట్ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ థింగ్స్ హౌ దే ఆర్. ఇంకొకటి ఎప్పుడు మీకు ఎదురయ్యే ప్రశ్న పెళ్ళిప్పుడు సార్ త్వరలో ఎప్పుడు నేను చెప్పే ఆన్సర్ ఏమో మేము ఒకటి వింటున్నాం, అది నిజమో కాదు మీరే చెప్పాలి. చాలా వింటాను సార్, నేను కూడా వింటున్నాను. అది సీజనల్లీ మారుతూ ఉంటాయి టాపిక్. ఎవరితోనో లవ్ లో ఉన్నారంట, బ్రేకప్ అయిందంట మీకు. సో పెళ్లి పైన వ్యక్తి వచ్చేసింది, బ్రేకప్ అయిపోయింది. లేదు, ఇది కూడా మరో యూట్యూబ్ వీడియో. బ్రేకప్ అవ్వలేదా? లేదు, ఏవి కంటిన్యూ అవుతున్నారా? వెరీ హ్యాపీ. ఓకే, లవ్ లో ఉన్నారు అయితే. ప్రస్తుతానికి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ప్రేమలో ఉన్నాను సార్. సో చాలా స్ట్రాంగ్ బాండింగ్లో ఉన్నా. ఈ ప్రపంచంలో నాకు ఏ విషయాలు కనపట్లే. ఓకే, నిన్న ప్రెస్ మీట్లో మీ అమ్మగారిని చూసిన తర్వాత అంత పట్టాన వదిలేసే వాళ్ళు కాదు నాకు తెలిసి. ఏం చెప్పి మేనేజ్ చేస్తున్నారు అంటే ప్రస్తుతానికి అయితే ఇది చెప్పానండి. అంటే ఎవ్రీ ఇయర్ టార్గెట్ పెట్టుకుంటాను, ఇది అయిపోయిందమ్మా, ఇది అయిపోగానే టెన్షన్ ఫ్రీ, ఇంక మనకి ఏ టెన్షన్స్ లేవు, ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడదాం మనం అని అంటే ఓకే అని ఆవిడ పనులు ఆవిడున్నారు. ఓకే, సూపర్ సార్. ఎక్కడ సార్ మీది ఏరియా? ఎక్కడి నుంచి వచ్చారు? గోదావరి లేకపోతే? గోదావరి. నేను పుట్టింది అమలాపురం. అమలాపురం అమ్మగారు నాన్నగారిది అక్కడే. ఓకే. సో బట్ నేను పెరిగింది చదువుకుంది అంతా ఇక్కడే. సో డాడ్ మ్యారేజ్ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. సో అలా అంతే పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. సో అక్కడ ఛాయలు ఎప్పుడు ఎందుకుంటాయంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఒకసారి రీఛార్జ్ చేసుకుని 2 నెలలు 1 నెల ఉంటాను. ప్రతి పండక్కి అక్కడ చాలా చాలా అంటే మెయిన్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండి. దట్ ఈస్ వాట్ ఐ మిస్ ఇప్పుడున్న జనరేషన్ గారు, ఇప్పుడున్న టైమ్స్లో బిజీ లైఫ్లో అందరు డిస్పర్స్ అయ్యాం కదా, అంటే జాబ్స్ వర్క్స్ పిల్లలు. యా అండి, డాడ్ సైడ్ 7, అమ్మ సైడ్ 7. యా, ఇంకే మొత్తం ఒక చిన్న గెట్ టుగెదర్ సీతంబాకెట్ల సిరిమల్ల చెట్లు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఐ హ్యావ్ అండి. సో దట్స్ వేర్ ఈ ఫ్యామిలీ బాండింగ్ కానీ ఈ షోస్లో హ్యూమర్ కానీ అక్కడి నుంచే పుట్టింది. ఓకే, అయితే సినిమా విషయానికి వచ్చినట్టయితే ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, వాటితో పాటు యాక్షన్ కూడా కనిపిస్తుంది. ఏంటి మీకు ఈ సినిమాలో వర్క్ చేసేటప్పుడు దేనికి ఎక్కువ అన్కంఫర్ట్ ఫీల్ అయ్యారు, దేనికి ఎక్కువ ఇబ్బంది పడ్డారు? డాన్స్లకా, ఫైట్లకా, యాక్టింగ్కా? ఇబ్బంది ఏం లేదు, ఐ వాజ్ ఎక్స్ట్రా కాషియస్. కొంచెం ఎక్కువ జాగ్రత్త, ఇంకో 2 days ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేద్దాము. యాక్షన్ ఏం లేదండి, సిచ్యువేషనల్ యాక్షన్ క్రియేట్ అవ్వడమే తప్ప నేను యాక్షన్ చేసే లేదు. నేను 100 మందిని కొట్టక్కర్లేదు. ఇట్ ఈస్ దట్ సిచ్యువేషన్ నేను స్మార్ట్గా ఎలా తప్పించుకుంటున్నాను వాటిల్లోంచి, ఎలా సర్దేస్తున్నాను. ఓకే ఇది ఇటు అని. ఐ వాజ్ త్రూఅవుట్ సినిమా నేను సొల్యూషన్స్ గురించి ఎత్తుక్కుంటూ ఉంటాను. ఎంత త్వరగా అయితే వదిలించేసుకుని, ఎంత త్వరగా అయితే ఈ పని అయిపోతే బాగుండని. ఇన్ దిస్ ప్రాసెస్ ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో నాకు యాక్షన్ అండ్ డ్యాన్స్ అనేది ఐ వాజ్ లిటిల్ కాన్షియస్. లేదు, ఎప్పుడూ పర్ఫామ్ చేయలేదు, అండ్ ఇలాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు చేద్దాము సరదాగా. ఇంకొక ఎక్స్ట్రా నైట్ ప్రాక్టీస్, ఇంకొక ఎక్స్ట్రా డే ప్రాక్టీస్ చేసి పర్లే బాగానే వచ్చింది అని అంది. ఇట్స్ ఆల్ విత్ ది ఆడియన్స్. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇందులో? 5 songs ఉన్నాయండి. 5 songs, 5 సిచ్యువేషనల్ సాంగ్స్, 1 డ్రీమ్ సాంగ్.
ఓకే. సో అన్నిటివి కథతో పాటే వెళ్తాయి. కథ చెప్తాం మేము, ప్రతి పాటలో ఏదో కథ ఉంటుంది. మీరు లేలే సాంగ్ చూసుకుంటే ఫస్ట్ ఇది, అందులో నా కళ్ళ గంతలు ఎందుకు కట్టారని నన్ను ముసుగేసి తిప్పుతూ ఉంటారు, ఆ థీమ్ అలా ఉంది. అండ్ నెక్స్ట్ స్పెషల్ సాంగ్ చంద్రికా రవి గారు పర్ఫామ్ చేసిన సాంగ్, అందులో ఆల్ మెన్తో ఒక సాంగ్ ఉంది, ఓన్లీ ఆ అమ్మాయితో. అది కూడా ఊర్లో ఎందుకు వచ్చింది, ఆ పాట ఎందుకు వచ్చింది అనే దానికి సిచ్యువేషన్ ఉంది. దెన్ నెక్స్ట్ రీసెంట్గా రిలీజ్ అయిన మొదటి చినుకు పాట, విచ్ ఇస్ ట్రెండింగ్ నౌ, వీఆర్ వెరీ హ్యాపీ. సో అది కంప్లీట్ సాంగ్ వన్ సింగిల్ నైట్లో ఉంటుంది, సింగిల్ కాస్ట్యూమ్లో త్రూ అవుట్ సాంగ్. సో అంటే అది ఎందుకు వచ్చింది ఆ పాట అనే దాన్ని కూడా, సో ఈవెంట్ స్టోరీలో పార్టే కింద వెళ్ళామన్నమాట. ఇంకా 2 more songs ఇన్ ద ఫిల్మ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, పవన్ కళ్యాణ్ గారు టైటిల్ పెట్టుకున్నారు, ఆలోచించారా పెట్టే ముందు? త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆ ఆలోచన ఉంది. ఓకే. బట్ మేము చెప్పినట్టు కావాలని పెట్టేస్తే అయిపోద్ది, పబ్లిసిటీ స్టంట్ అని మాత్రం కాదు సార్. అసలు డెఫినెట్లీ ఏదో ఎన్కాష్ చేసుకుందాము అని ఎప్పుడూ అసలు ఆ ఉద్దేశం లేదండి. వెరీ సిన్సియర్. మేము కథతో పాటు కథ పూర్తవక ముందు నుంచి ఈ టైటిల్ ఉంది, ఇట్స్ బీన్ రిజిస్టర్డ్ దెన్ ఓన్లీ, అండ్ కథకి మ్యాచ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ కథ చెప్తున్నప్పుడు లేదు, వెరీ పాజిటివ్ అండి, దే వెరీ పాజిటివ్. అన్ని మెసేజ్లో ఆట పట్టించారు ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు, ఆట పట్టించారు అంటే ఇట్ వాజ్ వెరీ హెల్దీ వేలో. భయ్యా ఏంటి ఈ టైటిల్ కూడా చంపా, ఓకే ఓకే ఇంకేం మిగిలాయి అని ఇలాంటి మీమ్స్ అవన్నీ చూసేవాళ్ళం. బట్ వాట్ ఎవర్ మెసేజెస్ వీ గాట్, వాట్ ఎవర్ కాల్స్ వీ గాట్, దే వెరీ హ్యాపీ. భయ్యా మంచి సినిమా చేయండి, మంచి టైటిల్ అని ఒక పాజిటివ్ మెసేజ్ వచ్చినప్పుడు వీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఫ్యాన్స్ అంటూ విడిగా ఎవరు సెపరేటెడ్గా ఏమి ఉండదు, మన అందరం అభిమానించే హీరోస్ వీళ్ళు. ఇట్ ఈస్ ట్రిబ్యూట్, ఇట్ ఈస్ అ రెస్పెక్ట్. మన ఫేవరెట్ హీరోస్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ లాగా మేము తీసుకుని దాన్ని ఆ గ్రాటిట్యూడ్ చాలా చక్కగా పద్ధతిగా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారిని మీ జర్నీలో, మీడియా జర్నీలో, టీవీ జర్నీలో కానీ కలిసారా? ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు కలిసాను నేను. మర్చిపోయి సినిమా చేశారు కదా, అత్తారింటి దారేది సినిమా. సో ఆ సినిమా ద్వారా పరిచయం అండ్ ఒక చాలా మంచి బాండింగ్ ఆయనతో. హ్యావ్ వెరీ ప్రెషియస్ స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి ఆయనతో. అండ్ దాని తర్వాత కూడా నాకు ఆయన ఎక్కడైనా షూట్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి కలిసి, నేను సర్దార్ గబ్బర్ సింగ్ జరిగినప్పుడు వెళ్ళాను, గోపాల ఆ సినిమా అయిపోయాక చాలాసార్లు షూట్కి వెళ్ళి ఓ 5-10 minutes ఆయన్ని కలిసేసి, ఒక సెపరేట్ ఎనర్జీ అది. దెన్ భీమ్లా నాయక్ వాజ్ లాస్ట్, బయట షూటింగ్లో నేను కలిసింది అంతే, అది లాస్ట్. ఇంకా దాని తర్వాత హీ వాజ్ బిజీ దాంట్లో పొలిటికల్, హీస్ డూయింగ్ బిగ్గర్ జాబ్. సో వెరీ హ్యాపీ. సూపర్. ఆఫ్ కోర్స్ మీ కొలీగ్స్ అంతా వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేసినట్టున్నారు కదా, అవునవును వెళ్ళాను. ఇప్పుడు సుధీర్ కానీ లేకపోతే మిగతా వాళ్ళ టీవీ ఆర్టిస్టులు అందరూ వెళ్ళి క్యాంపెయిన్ చేశారు కదా. కాన్సెప్ట్ అనేది ట్రైలర్తో కొంత కన్వే చేస్తారు ఆడియన్స్కి, ఎలా ఉండబోతుంది సినిమా అనేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకటి ఫండ్ జనరేట్ చేయాలి, ఆడియన్ని ఎంటర్టైన్ చేయాలి, లేకపోతే ఒక స్టార్ హీరో ఉండి కేజీఎఫ్ లెవెల్లో విజువల్ ఫీస్ట్ అన్న ఇవ్వాలి, అయితేనే జనాలు వస్తున్నారు థియేటర్కి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు అక్కడమ్మా ఇక్కడ అబ్బాయితో వస్తున్నారు, మీ సినిమాలో ఏం చూపించబోతున్నారు, మేము ఎందుకు రావాలని ఆడియన్ అడిగితే మిమ్మల్ని? అంటే ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా రోజులు నుంచి మేము ప్లేస్ చేసింది కూడా అందుకే సమ్మర్ హాలిడేస్లో ప్లేస్ చేసింది. లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం వేర్ హోల్ ఫ్యామిలీ కెన్ సిట్ అండ్ ఎంజాయ్. సో చక్కగా హ్యాపీగా వాళ్ళు నవ్వుకొని కాసేపు, అరే మన ప్రదీప్ సినిమా భలే ఉందిరా, సరదాగా ఉంది, ఎంజాయ్ చేసాం మనం అనే ఒక ఫీల్ క్రియేట్ చేయడం కోసం చేసిన సినిమా అక్కడమ్మా ఇక్కడ. ఇది ఇంకొకటి, మనం నలుగురితో పాటు ఒక సినిమా చేయటం వేరు, మనమే సోలోగా సినిమా చేయటం వేరు. నలుగురిలో అంటే ప్రెషర్ షేర్ అయింది, మీకు ఆల్రెడీ ఒక ప్రెషర్ తీసుకున్నారు, అది రిలీఫ్ అయిపోయింది, 30 రోజుల్లో ప్రేమించడం వల్ల మంచి అప్లాయ్ వచ్చింది. ఈ సినిమాకి మళ్ళీ ఆ ప్రెషర్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టికెట్ తెగాలి అంతే. అలా అంటే ఇట్స్ నాట్ ప్లాన్డ్ అండి, బట్ అన్నిటికీ సూత్రం మూల కారణం కథ. సో ఆ కథ ఒకటి మంచిది దొరికినప్పుడు ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంత ప్రెషర్ అనిపించలేదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే అందరం కొత్త వాళ్ళం, ఇది అంటే అందరికీ మంచి రికగ్నిషన్ ఉంది, అందరూ చాలా వాళ్ళ దాంట్లో ఉన్నారు. నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను కాబట్టి ఇలాంటి ఒక సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళడానికి నేను ఫోర్ఫ్రంట్ నుంచోవాలి. అంటే ఎందుకంటే నేను పిలుస్తున్నాను, నేను కథ చెప్తాను రండి అని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీతో కూడిన ప్రెషర్ అది. సో మాకు భయంతో కూడుకున్న అభిమానం వల్ల వచ్చిన ప్రేమ ఈ సినిమా. ఎంతసేపు కూర్చోబెట్టున్నారు థియేటర్లో? డ్యూరేషన్ ఎంత?
వీ హ్యావ్ 2 hours 20 minutes. 2 hours 20 minutes. ఎస్ సార్, క్రిస్పీగా వెళ్తున్నారు. చాలా క్రిస్పీగా. Okay. బట్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే సినిమా అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఉంటే బాగుండు, అరే భలే ఉంది, ఇంకాసేపు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది అని మేము ఫీల్ అవుతాం సార్. ఓకే, చూపించారా ఇండస్ట్రీలో ఎవరికైనా? ఎస్ సార్, చూశారు. బట్ ఫస్ట్ ఆడియన్స్ మా సినిమాని చూసిన వాళ్ళు మైత్రి సంస్థ వాళ్ళు. ఓకే. అండ్ వాళ్ళ ఫస్ట్ రియాక్షన్స్ మాకు 100 ఏనుగుల బలం ఇచ్చింది. వాళ్ళు నవ్వడము, ఎంజాయ్ చేయడము, అదంతా చూసి మాకు అసలు చాలా ఎమోషనల్. అంటే మేము అనుకుంది కరెక్టే అయితే రీచ్ అవుట్ అవుతుంది. బికాజ్ మేము సర్టెన్ పెట్టుకున్నాము, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ అవ్వాలి, మిడిల్ క్లాస్ అంటే అంకిల్స్, ఆంటీస్, బాబాయిలు, పిన్నిలు అందరూ కూర్చొని చూడాలి. నాట్ ఓన్లీ జస్ట్ యూత్, అంటే ఎవరైతే ఫాలో అవుతారో ఇప్పుడు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా చూడాలి, వాళ్ళు చూడాలి. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మైత్రి సంస్థ సినిమా చూడగానే వాళ్ళకి చాలా బాగా నచ్చడం, డేట్ లాక్ చేయడం ఇమీడియట్గా, అండ్ రిలీజ్కి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం. ఐ థింక్ అక్కడితో మాకు కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది సార్, బిల్డ్ అయింది. సూపర్ అండి, మీరు చెప్తుంటే అంత పాజిటివ్ కనపడుతుంది. యా, అంటే ఇప్పుడు ఓటీటీ కానీ ఎవ్రీబడి హ్యావ్ సీన్ ద ఫిల్మ్ అండ్ దే ఆర్ రెడీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. రిలీజ్కి ముందే ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా వింటున్నాం ఇట్లాంటివి సార్. ఓకే, గుడ్ గుడ్. ఎన్టీఆర్ గారితో 2 సినిమాలు చేసినట్టున్నారు. ఒక సినిమా రమయ్య వస్తావే, అవును. అది ఒకటేనా ఆయనతో బాండింగ్? అంతే, మై ఫస్ట్ మీటింగ్ ఆయనతో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. కంటిన్యూస్ నడుస్తూనే ఉంటుందా? యా, ఎప్పుడు కలిసిన ఆ ఎనర్జీ అసలు హెవీ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఆయన జపాన్లో ఉన్నట్టున్నారు. ఎస్, వచ్చేస్తారు అనుకుంటా. అంటే నేను అంటే ఆల్మోస్ట్ ఆయనవి అదే యాక్సిడెంటలీ అనో ఎప్పుడు సాంగ్ షూట్ ఉన్నా నేను కలవడం జరుగుతుంది. సో నేను ఆయన కలుద్దామని ఎప్పుడు అడిగినా పలానా సెట్ సాంగ్ షూట్లో ఉన్నారు. సో ఆయన చాలా సాంగ్స్ నేను లైవ్లో చూశాను అనమాట. అండ్ దానికి తోడు కాకుండా ఆయన పర్సనల్లీ ఈజ్ సూపర్ ఎనర్జీ అండి. ఆఫ్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, ఆయన ఎనర్జీ కానీ, దట్ గివింగ్ టైప్, చాలా సరదాగా మాట్లాడతారు. నాకు ఎన్నిసార్లు కలిసిన అంటే మోస్ట్ స్పెషల్ మూమెంట్ నా డాన్స్ షోకి గెస్ట్గా వచ్చారనమాట. డీకి ఫినాలేకి వచ్చినప్పుడు ఈ సాట్ హియర్ అండ్ మా ఇద్దరిది ఒక పోజ్ ఉంటుంది, దట్ ఈస్ ఐకానిక్. నాకు అది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. అసలు మీరే అనుకుంటే మీకు తోడు మళ్ళీ ఆయన కూడా సుధీర్ని ఆడేసుకున్నారు. అంటే సో ఇట్లా అంటే ద టీమ్ వర్క్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వి చేయడం ఫెల్ట్ వెరీ హ్యాపీ. బాగుంది అది ఎపిసోడ్, ఇప్పటికీ ఎపిసోడ్స్. ఓకే, సూపర్ సార్. ఇంకా నాకు తెలిసి ఇంకా మీరు చేసిన అతి తక్కువ సినిమాల్లో బన్నీ గారితో 2 సినిమాలు చేసినట్టున్నారు. జులై ఒకటి, వరుడు ఒకటి. ఎస్, ఎలా ఉంటుంది ఆయన, ఎలా ఉంటుంది రిసీవింగ్? హీస్ వెరీ, మీకు ఎలా చెప్పాలంటే అండి, దేశీ బాయ్, ప్రాపర్ దేశీ బాయ్ అండి బన్నీ గారు. ఇప్పుడు మన గ్యాంగ్లో ఒకళ్ళు ఉంటారు కదా, సో ఆయన మాట్లాడితే అలాగే ఉంటుంది. అది అంటే మనతో పాటు కిరాణా కొట్టు, చాయ్ బండి దగ్గర కూర్చుని మన ఫ్రెండ్స్ పెరిగిన వాళ్ళు ఎలా కబుర్లు చెప్పుకుంటారు. హీస్ దట్ డీప్ రూటెడ్, అన్ని విషయాలు మాట్లాడతారు, అంతలా ఉంటుంది. హీస్ మాస్, అంటే ఆయన జస్ట్ మనలా స్టార్ కిడ్ ఇవేమీ అసలు ఆయన హీస్ వెరీ కూల్. సో అందుకే ఏదైనా ఇప్పుడు నేను అదే అంటాను, పుష్పలు అంటే ఒక మాస్ క్యారెక్టర్ చేయడం చాలా ఈజీగా అసలు, అంటే అది చాలా ఈజీ అది ఆయనకి. బికాస్ హీ హ్యాస్ దట్ వైబ్, హీ హ్యాస్ దట్ ఒక క్యారెక్టర్ని చూసి ఆయన చెప్తారు నాకు జనరల్ క్యారెక్టర్స్. వరుడు వి స్పెంట్ లిటిల్ టైమ్ అండ్ ఎవ్రీబడి వర్ వెరీ యంగ్ ఆ టైంలో, అండ్ చాలామంది కొత్త వాళ్ళు ఆయన గ్యాంగ్లో. ఆ సినిమాలో మీరు చూస్తే 70% కొత్త వాళ్ళు ఉంటారు. సో అందరూ బాయ్స్, ఆయన ఫ్రెండ్స్ కింద అందరు చేసిన వాళ్ళు. సో అందరితో ఈజ్ లైక్ ఏ గ్యాంగ్ మెంబర్ లాగా బిహేవ్ చేశారు. అండ్ దాని తర్వాత జులైకి వచ్చేసేటప్పటికి బాండింగ్ పెరిగింది కాబట్టి, పరిచయం పెరిగింది కాబట్టి, సో ఇట్ ఈస్ మోర్ స్ట్రాంగర్. నాకు జులైలో నేను 2-3 days వర్క్ చేశాను. నేను ఒక ప్యాచ్ వర్క్ సీన్ నాది రేడియోలో ఆర్జే కింద చేస్తే ఓన్లీ గ్లాస్ వెనకాల నుంచుంటారు ఆయన ఆ షాట్ నాది. ఆ గ్లాస్ వెనకాల ఉండాలి అని అంటే ఎందుకు వస్తాను నేను అని, హీ కేమ్ ఫర్ ద షూటింగ్, ఓన్లీ ఆ గ్లాస్ పక్కన నుంచి ఇలా చూసి ఇలా అంటారు అంతే. ఒక షార్ట్కి ట్రావెల్ హీ కేమ్ అండ్ ఆ సీన్ చేసి వెళ్ళారు. ప్రదీప్ దే కదా మీరు చేసేసేయండి అనొచ్చు. అంటే ఐ రియలీ లైక్ సచ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆర్ బాండింగ్ వాట్ దే హ్యావ్. నాకు చాలా ముచ్చటేస్తుంది, ఇష్టంగా. ఈ సినిమాకి ఇద్దరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు డైరెక్టర్లుగా. అసలు ఆ సౌండింగే, ఇద్దరు డైరెక్టర్లు అనే సౌండింగే కొత్తగా ఉంది. ఏంటి ఇద్దరు ఏమేమి వర్క్ షేర్ చేసుకున్నారు, మీరు ఎలా వర్క్ చేశారు వాళ్ళతో? ఇద్దరు కమెంట్ చేసేవాళ్ళు మిమ్మల్ని? అంటే పేర్లకి ఇద్దరు, జనాలకి ఇద్దరు,
బట్ లాంగ్ రన్ ఉంది అసోసియేషన్, ఎప్పటి నుంచో పరిచయం ఉంది. Okay. సో ఇద్దరి థాట్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది. దే ఆర్ ఆల్సో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఓకే. సో కాలేజ్ కూడా కలిసి చదువుకున్నారు వాళ్ళు. టీవీ షోస్ కూడా అన్ని కలిపే డైరెక్ట్ చేశారు. నేను చేసిన మ్యాక్సిమం షోస్ని వీళ్ళిద్దరే డైరెక్ట్ చేశారు. ఓకే. నేను చేసిన డి కానీ సర్కార్ కానీ ఇలా అన్ని షోస్ వీళ్ళే చేశారు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ గివ్ అండ్ టేక్ వైబ్ ఎప్పుడు ఉండేది మా ముగ్గురు మధ్యలో. అండ్ ఇద్దరు వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. అండ్ ఇద్దరు ఇలాంటి ఒక కథ తీసుకున్నప్పుడు బేసిక్గా వీళ్ళిద్దరి ఆలోచన విధానం నాకు తెలుసు కాబట్టి ఆ సెన్సిబిలిటీస్ ప్రకారం ఇలాంటి కథను ఎలా చెప్తారో నాకు చాలా బాగా తెలుసు. సో అంతే చక్కగా నా ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ చెప్పారు వాళ్ళు. మీరు సినిమా చూసినప్పుడైతే డెబ్యూ డైరెక్టర్స్ లాగా అనిపారు. జాగ్రత్తలు తీసుకున్నారు, అన్నీ నేర్చుకున్నాం ప్రాసెస్లో. వీ హ్యాడ్ వండర్ఫుల్ సీనియర్స్ వర్కింగ్ విత్ అస్. మా డిఓపి గారు కానీ మా ఎడిటర్ గారు కానీ ఇన్పుట్స్ ఎప్పుడు తీసుకుంటున్నాము, ఎట్లా చేద్దాము, కట్ ఎలాగా, బికాజ్ మేము కొన్ని కొత్త స్టైల్స్ కూడా చేసాము. వి ఎడిటెడ్ ఆన్లైన్ సినిమా, రన్నింగ్ త్రూ ఎడిట్ చేసాం మేము. షూటింగ్ లొకేషన్లోనే ఆన్లైన్ ఎడిట్ అవుతూ ఉంటుంది సినిమా. సో అవి అందరూ ఫాలో అవుతున్నారు. అయితే చూసుకుంటారు. సో అక్కడే మాకు ఇంకో క్లోజ్ అవసరం ఉందా, లేకపోతే ఇలా ఉందా ఇది అని, బికాజ్ వీ ఆల్ మేనేజింగ్ ది, అంటే అన్ని ఎవ్రీథింగ్ మేనేజ్ చేస్తున్నాం కదా. టైం, మనీ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇందులో. డబ్బింగ్ సపరేట్ చేశారా? డబ్బింగ్. ఎందుకంటే ఆన్లైన్ డబ్బింగ్ చెప్పి ఒక సినిమా పవన్ కళ్యాణ్ సినిమా తిన్మార్ చేశారు ఇప్పుడు. అవును, సింక్ సౌండ్ లైవ్ డబ్బింగ్ చేశారు. లేదు సార్, అంటే ఇది అవుట్డోర్ లొకేషన్స్ అండ్ ఇది చాలా మంది క్రౌడ్తో కూడుకున్నది. ఒక ఊరినే తీసుకొచ్చి చూపించాం మేము. సో ఒక ఊరిని క్రియేట్ చేయగలిగాం మేము, థ్యాంక్స్ టు అవర్ ఆర్ట్ ఆశిష్ తేజ. ఎక్కడ హైదరాబాద్లో చేశారా? లేదండి, ఐ థింక్ 60% వి షాట్ ఇన్ అరకు, వైజాగ్ అరకులో. బ్యూటిఫుల్ లొకేషన్స్ దొరికాయి. సో పిక్చర్స్ అంటే అంతా ఒక పోర్ట్రేట్ లాగా దొరికాయి, కలర్స్ కానీ. సో వీ మేడ్ ష్యూర్ మా కాస్ట్యూమ్స్ కానీ, కలర్స్ కానీ, సెట్ ప్రాపర్టీ కలర్స్ కానీ అన్ని ఎస్థెటిక్స్ అన్నిటినీ మెయింటైన్ చేసాము. సో ఐ థింక్ ఎ లాట్ ఆఫ్ వర్క్ వెంట్ ఇన్ అండ్ అందరూ చాలా సీరియస్ జాబ్ చేశారు. సో నాకు అప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆ ప్రెషర్ చాలా మటుకు తగ్గిపోయింది ఇంకా. ఎందుకంటే ఇదివరకు నేను సినిమాని తీసుకొచ్చి ఇది నా సినిమా చూడండి అని చెప్పాలి. ఇప్పుడు నేను కంటెంట్ ముందు పెట్టి ఇది నా సినిమా అని నేను చెప్పగలుగుతానంటే, అరే ఇంత బాగుంది, దానికి తోడు ప్రదీప్ సినిమా. సో ఐఎమ్ జస్ట్ అన్ యాడెడ్ వాల్యూ టు ది వండర్ఫుల్ ప్రాజెక్ట్. వీళ్ళంటే ఓకే, మీరు సినిమాలు చేశారు, బాండింగ్ ఉంది. మహేష్ గారు సినిమాలు చేయకుండా షోతోనే బాండింగ్. ఆ షోనే? అవునండి, ఒక షోతోనే అంత బాండింగ్ ఏంటి? మీ పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు ఆయన. అంటే అలా కనెక్ట్ అయ్యారు సార్. అంటే హీ ఫెల్ట్ హ్యాపీ వాచింగ్ మీ. ఏమో అసలు ఆ షో అయిపోయాక కూడా ఆయన చాలాసేపు చెప్పారు. వర్గేట్లో, ఎస్, యా, ఆయన కోసం నేను సెట్ వేసాను. అవునా, ముందు నా ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీది ఎక్కువ టైం ఇచ్చారు. యా, అది మాకు కూడా అప్పుడు 1/2 hour అట్లా అని అన్నారు. ఇన్ ద ఫ్లో ఆయన కాన్సెప్ట్ నచ్చి మా వాళ్ళు ఏమైనా ఆపేయమంటున్నారు వెనక నుంచి, ఏం పర్లేదు నువ్వు కానీ అన్నారు. సో చాలా ఆట పట్టిస్తారు నన్ను, ఏడిపిస్తారు ఫుల్. ఆయన ఆఫ్ స్క్రీన్ చూడాలి, ఎటకారం అద్దరిపోద్ది అసలు. బట్ ఏంటి అంటే ఆ కనెక్షన్ ఏంటంటే ఆయన 0 expectations-తో వచ్చారు. సో వెన్ హీ సా ఆల్ దీస్ థింగ్స్, ఆయన ఒకటే అడిగారు దట్ ఏంటి ఇంటర్వ్యూకి ఇంత చేసావా, ఆర్ దిస్ ఎనర్జీ, ఆర్ ఇంత ఏంటి 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 ఎగురుతున్నావు ఏంటి, గెంతుతున్నావు ఏంటి, ఏం జరుగుతుందని. సో ముచ్చటేసింది ఆయనకి, చాలా రోజులైంది ఇలా చూసి ఎవరినైనా అని. ఫ్రమ్ దెన్ ఆన్ ఐ థింక్ ఆయన షూటింగ్స్లో కలిసిన, ఎక్కడికి వెళ్ళి కలిసిన, ఆయన ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఇంకొక ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఐ గాట్ ఏ కాల్, సార్ అక్కడికి వెళ్తున్నారు, అక్కడ హోస్ట్ బదులు మీరు సార్ ఉన్నంతసేపు హోస్ట్ చేయాలి అని. అంటే ఐ ఫెల్ లైక్ నన్ను చార్టెడ్ ఫ్లైట్లో తీసుకెళ్ళారు ఆయన. నేను మామూలుగా అక్కడ రమ్మన్నారు షూటింగ్, నాది కాదు ఆ షో, పాపం వేరే వాళ్ళది. నేను ఆల్రెడీ లేదండి అది వేరే వాళ్ళ షో, అది సంక్రాంతి ఈవెంట్ వాళ్ళు అయ్యారు అంటే, లేదు సార్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. సో అంటే ఐ ఫెల్ లైక్ ఎస్, ఇంతకంటే ఆపర్చునిటీ ఏముంటుంది అంటే గుర్తుపెట్టుకుని ఒక సూపర్ స్టార్ ఒక పేరు గుర్తుపెట్టుకుని, ఆ అబ్బాయి ప్రదీప్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని పిలవండి అని అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ అచీవ్డ్. ఓకే, అక్కడ దాకా రీచ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు టీవీ చూడరు కదా, అంత టైం ఎక్కడుంది వాళ్ళకి. సో అలా నన్ను అంటే విడిగా వెళ్ళడం ఎందుకు, నాతో రమ్మనండి పర్లేదండి. ఇంకా మనం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తున్నాం, మనం అసలు మామూలుగా అది మహేష్ బాబు గారితో వెళ్తున్నాం, మొత్తం ఇంట్లో వాళ్ళకి చుట్టాలకి అందరికి ఫోన్ చేసి చెప్పేసి వేగబెట్టేరికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కే ముందు కూడా ఫోన్ చేసి, నేను యాక్చువల్లీ చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తున్నాను, నన్ను ఎవరు ఫోన్ చేయొద్దండి, ఫ్లైట్లో ఫోన్లు రావు కదరా అని. సో ఆయనతో కూర్చుని దాంతో మాట్లాడి ట్రావెల్ చేయడం జరిగింది.
వి కేమ్ బ్యాక్, ఒకటి ఛానల్కి ప్రోమో షూట్ జరుగుతుంది, ఆ ప్రోమో షూట్లో కూడా నేను ఉండడం జరిగింది. సీరియల్స్ మొత్తం అన్ని అనౌన్సింగ్ న్యూ సీరియల్స్ హీ వాజ్ లాంచింగ్. దానికి కూడా అబ్బాయి మన ప్రదీప్ సో అలా ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ విత్ హిమ్. అండ్ అలానే అవకాశం వాడుకుని పాటలు లాంచ్ చేయించాలని నాకు ఎప్పుడు ఉండేది కాదు. ఈ కాన్వర్జేషన్స్లో ఏం చేస్తున్నావు అంటే సినిమా చేస్తున్నాను సార్ అంటే అవునా ఓకే ఓకే ఏదైనా ఉన్నాయా విజువల్స్ అని ఫోన్లో కొంచెం పాటకి అరే భలే ఉంది ఇది అని సార్ మీరు లాంచ్ చేస్తే చేయాలంటావా ఓకే అని ఆయన చేయడం ఐ థింక్ థ్యాంక్స్ టు హిమ్ సార్. మామూలు విషయం కాదు, ఇండస్ట్రీ నుంచి అయినా ఇండస్ట్రీ పీపుల్ నుంచి అయినా ప్రజల నుంచి అయినా ఇంత లవ్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఎస్. అయితే ఇంకొకటి మనకి ఈ సినిమా చేసుకున్నారు ఓకే, బ్రేక్ తీసుకొని చేస్తున్నారా సైమల్టేనియస్ చేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్. అట్లాంటిది ఇప్పుడు సాఫీగా వెళ్ళిపోతుంది కదా, ఈ టైంలో పెద్ద రిస్క్ చేసి బ్రేక్ తీసుకొని వస్తే మళ్ళీ ఒకవేళ టీవీకి వెళ్ళాలంటే మీ షోస్ మీకు ఉంటాయా? ఎనీ డే అండి. అది అంటే అంత స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంది, 15 ఏళ్ళుగా పనిచేస్తూ వచ్చాను నేను. అంటే ఛానల్స్ కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్కి దే ఆల్వేస్ ఇప్పటికీ ఎవ్రీడే కాల్ చేస్తారు, అన్న 11th తర్వాత వచ్చేస్తావు కదా 11th తర్వాత వచ్చేస్తావు కదా అని అడుగుతూ ఉంటారు, April 11th తర్వాత. సో ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ వాళ్ళందరితో. పెద్ద హిట్ అయిపోయింది ఓకే, ఇంకో ప్రాజెక్ట్కి ఒక 1 year టైం ఉందో లేకపోతే 6 months టైం ఉంది, ఒక 6 monthsలో మళ్ళీ టీవీకి వెళ్దామని ఆలోచన ఉంటుందా? పెద్ద హిట్ అయిపోయింది మనం ఎందుకు మళ్ళీ టీవీకి? అంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఐఎమ్ నాట్ ద డిసైడర్ అండి. ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే వాట్ ఎవర్ ద యూనివర్స్ ఈస్ గివింగ్ వచ్చిన ఆపర్చునిటీలో, బట్ డెఫినెట్లీ నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోవట్లేదు. నేను ఇదే చేస్తాను ఇలాగే ఉంటాను ఇదే చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మధ్యన ఇంటర్వ్యూస్ కాబట్టి కంటిన్యూస్గా అదే చెప్తున్నా. రేడియో చేస్తున్నప్పుడు నాకు టీవీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు వచ్చాయి. మంత్లీ ఎంత జర్నీ అసలు మీది? ముందు రేడియో కదా? ఆర్జే అండి, రేడియో మిర్చిలో ఆర్జే. ఈవెంట్ మేనేజర్గా ఉన్నప్పుడు ఈవెంట్ మేనేజర్గా చేశాను. అది చేస్తున్నప్పుడు రేడియో అవకాశం వచ్చింది. ఓకే. సో రేడియో ఆర్జే కింద ఒక 1.5 years చేస్తున్న టైంలో టెలివిజన్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ రిలక్టెంట్గానే ఉన్నారు అందరూ కూడా, వద్దు 31st చక్కగా జీతం పడుతుంది, ఇంక్రిమెంట్లు వస్తున్నాయి, చాలా బాగా చేస్తున్నావు, ఆర్జేగా సెటిల్ అవుతున్నావు, మంచి ప్యాకేజ్లో ఉంది, ఇప్పుడు టీవీ షో ఒకటి నడవచ్చు, దాని తర్వాత వాళ్ళు ఇంకో షో పిలవకపోతే ఎంప్లాయ్మెంట్ ఎలా, 2 చేయడం కష్టము, ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు కొంచెం డేర్గానే వెళ్ళాను ముందుకి. సరే చేద్దాం, అవకాశం వచ్చే చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు ఇన్ని ఆలోచనలు పెట్టుకోవడం ఎందుకు? ఏదైతే అంటే వీఆర్ డూయింగ్ 100% ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, తప్పేం చేయట్లేదు కదా. సో ఐ అగ్రీ దట్. సో ఇప్పుడు అలాగే టీవీ చేస్తున్నప్పుడు కూడా ఇలా సినిమా వచ్చింది, హీరో ఎందుకు, మహాసముద్రం అది అక్కడ ఇక్కడ చాలా ఉంటారు కదా, అంటే గుడ్ విల్తో చెప్పేవాళ్ళు, అంటే మంచి చెప్తారు కదా, వద్దు ఆలోచించుకో, ఎవరు అంతలాగా టీవీ నుంచి వెళ్ళి అవ్వలేదు కదా, ఎందుకు నీకు ఇప్పుడు బాగున్నాయి కదా షోస్ అని నాకు ఉంది. బట్ నేను కొంచెం ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరే అప్పుడు చేస్తుంటే బాగుండేదేమో నేను ఒక అవకాశం వచ్చినప్పుడు అని నన్ను నేను డిసప్పాయింట్ చేసుకోకూడదని, వాట్ ఎవర్ ఐ గాట్ ఇన్ ద ప్రాసెస్. అండ్ నేనేమి నా స్థాయికి మించిందో నేను ఏదో ఓవర్గా షో ఆఫ్ చేసుకోవడానికో, నా దగ్గర మనుషులు ఉన్నారు, నెట్వర్క్ ఉంది, నేను ఇప్పుడు అర్జెంటుగా సినిమా చేయాలి, మనం ఇప్పుడు హీరో అని అయితే కాదు. దిస్ ఈజ్ ఇలాంటి టైంలో నా త్రూ ఇలాంటి ఒక కథ నేను చెప్పగలుగుతున్నాను, చందమామ కథ చెప్పగలుగుతున్నాను అనిపించింది అనుకోండి. ఓకే. అంతకంటే ప్రొడ్యూసర్స్ అందరూ, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఫ్రెండ్స్ అన్నారు. అందరు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అన్నారు. మీరేమైనా పెట్టుబడి పెట్టారా దీంట్లో? నా టైం అండ్ ఎనర్జీ అంటే ఫోర్ ఫ్రంట్ ఉండి కొంచెం చూసుకోవాల్సి వచ్చిందండి, అంతే తప్ప ఇనిషియల్గా మోటివేట్ చేయడానికి అంటే అలా అని కాదు. ఎవరెవరైతే ఉన్నారో అందరూ కొత్త వాళ్ళు మీరు అన్నట్టు. అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో దే సెడ్ లైక్ నువ్వు నీకు తెలుసు కదా, నువ్వు ఏదైనా చేద్దాం మనం అని. దే ఆర్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. సో ఫర్ మీ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ జర్నీ చాలా బాగుంది. అంటే నేను టెలివిజన్లో కూడా ప్రొడక్షన్ చేశాను. ఐ హ్యావ్ మై ఓన్ షోస్ అంటే కొంచెం టచ్లో ఉంటే చెప్తా, ఇవన్నీ ఓన్ ప్రొడక్షన్లో చేసాం. సో చిన్నపాటి అవగాహన ఉంది. బట్ దిస్ ఇస్ వెరీ వెరీ బిగ్ గేమ్ అండి, ఇది చాలా పెద్దది. మేము అంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి, అందరిని వెళ్ళి ఒక ఫేవర్ అడగడానికి, భయ్యా మా సినిమా ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఇలాంటిది మీరు మ్యూజిక్ చేస్తే బాగుంటుంది, మీరు పాడితే బాగుంటుంది, మీరు రాస్తే బాగుంటుంది, ఇలా నాకు తెలిసినంత వరకు నెట్వర్క్లో నాకు పరిచయం ఉన్న వాళ్ళని నేను వెళ్ళి అడగడం జరిగింది. వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చేంత వరకు నా బాధ్యత. ఓకే, అంతే. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు.
ఓకే, బయటకి అవుట్పుట్ చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? సార్ కొంత కంటెంట్ బయటకు వచ్చింది కదా ఆల్రెడీ. అవును, అందరికి కొంతమంది చూశారు, కొంతమందికి తెలుసు. పోస్ట్ ప్రొడక్షన్లో కొంతమందికి తెలుస్తుంది వైబ్ అది. సో ఎవ్రీబడి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఏదో నన్ను బాగా చెప్పాలని నాకు బాగుంది భయ్యా మీ సినిమా అని చెప్పే అవసరం లేదు. సో మీరు అన్నట్టు టీవీ చేస్తూ ఇది చేస్తున్నాను కాబట్టి అందరికీ ఓ ఎడ్జ్ ఉంది. ఇట్లా ఎందుకు చేస్తున్న బాగానే ఉందా సినిమా అనే ఇన్క్విజిటివ్గా తెలుసుకుని అరే బాగుందంట అని అప్పుడు చెప్పేవాళ్ళు. భయ్య ఏదో అనుకున్నాం కానీ లేదు అంటే డబ్బింగ్ స్టూడియో నుంచి, ఎడిట్ షూట్ నుంచి కానీ, పోస్ట్ ప్రొడక్షన్ నుంచి కానీ, వెన్ వీ గెట్ ఎ రివ్యూ, వెన్ వీ గెట్ ఎన్ అప్రిషియేషన్, భయ్య ఇప్పుడే చూసాము ఫస్ట్ హాఫ్ లాక్ అయింది, చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా అని అన్నప్పుడు మాకు కూడా ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది అందరికీ. ఈ సినిమా 11th వస్తుంది, ఇంకా మోస్ట్లీ 4 రోజులు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ని, మిమ్మల్ని లవ్ చేసే ప్రతి ఒక్కరికి? సమ్మర్ హాలిడేస్ ఫుల్ చిల్గా హ్యాపీగా 2.5 గంటల పాటు మా ఈ వరల్డ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాం. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిని వరల్డ్లోకి మేము ప్రామిస్ చేస్తున్నాము. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండ్ వరకు హ్యాపీగా మీ ఫేస్ మీద ఒక చిరునవ్వు ఉంటుంది. అంటే ఒక మంచి సినిమా చూసామని ఒక ఆనందం ఉంటుంది. దానికోసమే మేమంతా ప్రయత్నించాం. సో యంగ్ టీమ్ చేసిన ఒక చిన్న ప్రయత్నం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. హోప్ఫుల్లీ ఇది ప్రేక్షకులకి నచ్చితే ఇలాంటి టీం, ఇలాంటి టెక్నీషియన్స్ ఇంకొన్ని మంచి కథలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. న్యూ టాలెంట్ని ఎప్పుడు మన ఇండస్ట్రీ ఆదరిస్తుంది, ప్రేక్షకులు కూడా ఆదరిస్తుంటారు. ఎస్, ఇండస్ట్రీలో మళ్ళీ బ్లాక్ బస్టర్ మీరు కొట్టాలి. దీని తర్వాత కంటిన్యూ సినిమాలు చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.